ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు ప్రభువులకు ప్రభువు, ఉన్నత సింహాసనం మీద ఆసీనుడైన మహోన్నతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. ఇలా సంఘం తరపున ఆహ్వానం తెలియజేస్తున్నాను. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవిత కాలమంతయు నేనిలాగున నిన్ను స్తుతించెదను. నీ నామం బట్టి నా చేతులెత్తెదను. దేవుని కృప, ఆయన జీవము ఎంతో ఉత్తమమైనది కాబట్టి మన పెదవులు ఆయన్ని స్తుతించే విధంగా, ఆయన్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన్ని ధ్యానిస్తూ, ఆయన్ని మరి ఉత్సాహంతో ఆయన గూర్చి మన నోరు, మన పెదవులతో ఆయన గానం చేస్తూ, ఆయన్ని స్తుతిస్తూ, మన జీవిత కాలమంతా దేవుని స్తుతించే వారిగా మన ఆ పరిశుద్ధ నామాన్ని బట్టి చేతులెత్తి దేవుని ఆరాధించేవారుగా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు కాబట్టి ఆరాధనకు యోగ్యుడైన దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి ప్రారంభ ప్రార్థన ద్వారా అడుగు పెడదాం. స్తోత్రమయ, స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరిని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరమందాసిన పరలోక ప్రభాని కొందనాలు చెల్లిస్తున్నాను. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. ఆలోచనకర్తానికి వందనాలు చెల్లిస్తున్నాను. బలవంతుడైన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వశక్తిమంతుడివై దేవా, ఇదిగో తండ్రి నీ కృప జీవము కంటే ఉత్తమమైన దేవా, అటువంటి కృపతో మమ్మల్ని ఆవరిస్తున్నవాడని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి మా పెదవులతో నిన్ను స్తుతించి ఆరాధించేవారుగా దేవా, మా జీవిత కాలం అంతా దేవా, మా జీవితాల్లో చేసిన మేలు, ఆశ్చర్య కార్యాలు, ఉపకారాలు బట్టి దేవా, నీ భీకర కార్యాలు బట్టి, మహత్కార్యాలు బట్టి దేవా, నీ అద్భుతాలను బట్టి దేవా, నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవా, నీ పరిశుద్ధ ఆవరణలోకి మేము ప్రవేశించడానికి కృప చూపించవచ్చున్నానయ్యా. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఆరాధనకి యోగ్యుడైన దేవాది దేవా, ఇదిగో తండ్రి మా ఆరాధన మధ్యలో మీరు రుణపడవచ్చున్నారు. ఆది నుండి అంతం వరకు నువ్వు నడిపించవచ్చున్నారు. అయ్యా, ఇగో నీ స్తుతి కీర్తన ద్వారా కీర్తిస్తుండగా దేవా, అయ్యా నీ పరిశుద్ధ నామాన్ని బట్టి మేము స్తుతిస్తుండగా దేవా, మా మధ్యకి దిగిరమ్మని అడుగుచున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, నీ మహాకృపతో దేవా, అయ్యా ఇదిగో నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నప్పుడు దేవా, అయ్యా ఇదిగో కృప మెదడు మాకు దొరికినట్లుగా దేవా, మా ప్రాణ ఆత్మలను దేవా నువ్వు తృప్తి పరచొచ్చున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, నీ వాక్యము బలమైనదయ్యా. నీ వాక్యంతో మమ్మల్ని నింపి బలపరిచి దేవా, నీ కొరకు ఉపయోగపడే ఘనమైన పాత్రలుగా, బలమైన పాత్రలుగా దేవా మమ్మల్ని చేసుకోవచ్చున్నానయ్యా. నీ నూతన బలముతో దేవా మమ్మల్ని అభిషేకించబడొచ్చున్నాను. రాజాది రాజా, ఇదిగో తండ్రి నీ సన్నిధిలో మేము మొరపెట్టుచుండగా దేవా, అయ్యా ఇదిగో ప్రార్థన ఆలకించువాడైన దేవాది దేవా, మా మధ్య ఉండి దేవా, అయ్యా మాకు సమీపంగా ఉండి దేవా, మా మొరలు ఆలకించి మాకు జవాబులు దయచేస్తున్నందుకు కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో మా మనవులను నెరవేరుస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మా కోరికలు సిద్ధింపజేస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా రాజాది రాజా, ఇదిగో తండ్రి దేవాది దేవుడు ఆ ప్రభా నువ్వే వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో నీ ఘనమైన నామాన్ని దేవా, అయ్యా మేము కొనియాడికు దేవా, ఇదిగో స్తుతిస్తుండగా దేవా, మా మధ్య ఇదిగో నీ ఆత్మ సంచరించబడుచున్నానయ్యా. మా ప్రాణ ఆత్మ శరీరాలను దేవా నీకు అంకితంగా దేవా, ఇదిగో తండ్రి మా జీవిత కాలం అంతా దేవా నేను స్తుతిస్తూ ఆరాధిస్తుండగా దేవా మా మధ్యన ఉండబడుచున్నాను. నీ దక్షిణ హస్తంతో మమ్మల్ని ఆదుకోబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా ఆరాధనకు దేవా ఆది నుండి నువ్వు ఉండబడుచున్నాను. యజమానుడిగా అధికారిగా దేవా నువ్వు ఉండి నడిపించమని నీ కృపతో, నీ దేవునితో, నీ ఆశీర్వాదంతో దేవా నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మా మధ్య ఉంచుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మరి భారతి సిస్టర్ ఆరాధన జరిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. కృపగల దేవా, దయగల తండ్రి, సర్వోన్నతుడైన దేవ, సర్వశ్రేష్ఠుడైన దేవ, పరమ పవిత్రుడైన దేవ, పరమ పూజ్యుడైన దేవ తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ గొప్ప సాయంకాల దినమున టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరూ నిన్ను ఆరాధించటానికి ఉల్లాసంగా, ఉత్సాహంగా మా ప్రాణ శరీర ఆత్మలన్నిటినీ కూడా నీ పాదాల చెంత కుమ్మరించి నీ కోసం ఎదురు చూస్తున్నాం తండ్రి. మా ఆరాధన అంతటినీ నీ చేతులకు తీసుకుని మమ్మల్ని నీ భద్రమైన కౌగిల్లో భద్రపరుచుకుని నడిపించమని కోరుకుంటున్నాను తండ్రి.
అయ్యా గొప్ప దేవుడు తండ్రి. మరి నీ కృపతో ఈ ఆరాధన చేసే భాగ్యాన్ని నాకిచ్చావు నాయన. ఈ భాగ్యాన్ని పరలోక రాజ్యం చేరే వరకు కూడా నా నుంచి దూరం చేయకుండా నేను నిరంతరం నిన్ను ఆనుకుని ఉండే విధంగా నడిపించమని కోరుకుంటున్నాను తండ్రి. ప్రభువా, రక్షకుడైన దేవా, మరి ఎటువైపు తొట్టిపోకుండా నన్ను జారిపోకుండా నన్ను కాపాడయ్యా. నా స్వరాన్ని సుస్వరంగా మార్చండి తండ్రి. నీ కోసం ఆరాధించి నిన్ను సేవించే భాగ్యాన్ని నాకు ఇవ్వమని కోరుకుంటూ, మరి మా టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరిని గొప్ప ఆరాధనా పరులుగా, ప్రార్థనా పరులుగా, వాక్య బలం కలిగిన వారుగా, నీ ప్రియ బిడ్డలుగా మమ్మల్ని దీవించమని కోరుకుంటూ, మొట్టమొదటి ఆరాధన. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నిలచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నువ్విచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. అవును తండ్రి, మాది అంటూ ఏముందయ్యా,
ఈ సృష్టి అంతా నువ్వు సృష్టించినది. మాకు ఊపిరిని అందించిన వాడివి. మా శరీరాలను నువ్వుగా తయారు చేసిన వాడివి. ప్రతీదీ నీవు ఏర్పరిచిందే తండ్రి. కేవలం ఏదైనా ఉంది అంటే అది నీ సేవ కోసం ఉపయోగించబడటానికి మేము పడే తపన, మేము పడే ఆరాటం, నిన్ను ప్రేమించటం, నీ పట్ల విశ్వాసతను కలిగి ఉండటం, అది మాది అని అనిపించుకునేది ఏదన్నా ఉంటే అదేనయ్యా. ఈ సృష్టిలో ఏది కనీసం మా శరీరాలు గాని, ప్రాణం గాని ఏది మాది కాదయ్యా. నశించిపోయే ఈ శరీరానికి కాదయ్యా నీ నా రక్షణ. పరలోక రాజ్యము చేరు వరకు కూడా మా ప్రాణానికి నువ్వు రక్షకుడువు తండ్రి. మా ప్రాణ ప్రియుడివి నాయనా నువ్వు. అవును నాయనా. నిన్ను నిరంతరం సేవించుకునే భాగ్యాన్ని మా అందరికీ ఇవ్వమని కోరుకుంటూ మరొక పాట పాడుకుందాం. తరతరాలుగా ఉండేవాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా. యుగ యుగాలుగా ఏలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా. తరతరాలుగా ఉండేవాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా. యుగ యుగాలుగా ఏలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా. తరతరాలుగా ఉండేవాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా. యుగ యుగాలుగా ఏలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా. తరతరాలుగా ఉండేవాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా. యుగ యుగాలుగా ఏలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా. భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. ఆ భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. తరతరాలుగా ఉండేవాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా. యుగ యుగాలుగా ఏలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా. గాఢాంధకార లోయలలో సంచారము నేను చేసెదను. గాఢాంధకార లోయలలో సంచారము నేను చేసెదను. ఏ కీడు నాకు రానీయడు, ఏ కీడు నాకు రానీయడు. నా దేవుడు నా ప్రాణ ప్రియుడు, నా దేవుడు నా ప్రాణ ప్రియుడు. భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. ఆ భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. తరతరాలుగా ఉండేవాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా. యుగ యుగాలుగా ఏలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా. కొండలు బండలు దద్దరిల్లినా, నడి సంద్రములో నన్ను పడద్రోసిన. కొండలు బండలు దద్దరిల్లినా, నడి సంద్రములో నన్ను పడద్రోసిన. మరణ భయం నాకు ఉండదయ్యా, మరణ భయం నాకు ఉండదయ్యా. మృత్యుంజయుడు నా యేసు ఉండగా, మృత్యుంజయుడు నా యేసు ఉండగా. భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. ఆ భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. తరతరాలుగా ఉండేవాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా. యుగ యుగాలుగా ఏలువాడు
నాకు నీడగా ఉన్నాడమ్మా. 1,000 మంది కుడి ప్రక్కన, 10,000 మంది ఎడమ ప్రక్కన. 1,000 మంది కుడి ప్రక్కన, 10,000 మంది ఎడమ ప్రక్కన. పడిపోయి పాడై చనిపోయినా, పడిపోయి పాడై చనిపోయినా, కీడు నాకు ఏమీ సంభవించదు, కీడు నాకు ఏమీ సంభవించదు. భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. ఆ భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. తరతరాలుగా ఉండేవాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా. యుగ యుగాలుగా ఏలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా. తరతరాలుగా ఏలువాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా. యుగ యుగాలుగా ఏలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా. భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. ఆ భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. ఆ భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. ఆ భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. అవును దేవుని ప్రియబిడ్డలారా, మనందరికీ భయమే లేదు. ఎవరికీ లేని గొప్ప రక్షణ కేవలం యేసుక్రీస్తు వారిని దేవునిగా అంగీకరించి మారు మనసు పొంది ప్రాణాత్మ శరీరములన్నింటినీ ఆ ప్రభు పాదాల చెంత విడిచిపెట్టి ఆయన కృపకై ప్రతిక్షణం నిరీక్షిస్తూ ఆయన కోసమే, ఆయన రెండవ రాక కోసమే ఎదురు చూసే గొప్ప దైవజనులుగా మనం మారిన ప్రతి క్షణం మనకి ఏ భయము లేదు, ఏ బాధ లేదు. ఎందుకంటే ఈ సృష్టిని ఒక్క మాటతో సృష్టించి మనకి ఏది కావాలో మనకంటే ముందుగా మన ప్రతి అవసరతను ఎరిగి మన కోసం ఏర్పరిచిన మన ప్రియ తండ్రి మనల్ని కాచి కాపాడుతాడు, కరుణిస్తాడు. ఆయన కృపాక్షేమ కటాక్షాలతో ఆయన అగ్ని కంచె వేసి ప్రతి క్షణం తన దేవదూతలను తను మనకి కాపరిగా, అంత గొప్ప దేవుడు, అంత సర్వశ్రేష్ఠుడు, అంత మహిమాన్వితుడు మన కోసం మనకి కాపరిగా ఉండటానికి ఆయన సిద్ధమై ఉన్నాడు. అటువంటి సంసిద్ధతను, అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు మనకి ఏ భయము లేదు, ఏ చింత లేదు. ప్రతిదీ మనం నిమిత్త మాత్రులుగా చూస్తూ భారమంతటిని ప్రభువు పాదాల చెంత విడిచిపెట్టినప్పుడు యుద్ధం యెహోవాదే అన్నాడు. యేసు రక్తమే జయమన్నాడు. మరి యెహోవా యుద్ధం చేసినప్పుడు గెలిచేదెవరు, ఓడేదెవరు? సర్వం ఆయన చిత్త ప్రకారం జరిగేటప్పుడు నీకు నాకు భయమే లేదు. అవును, మరి మనందరం ఈ టెహిలా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరం మరియు యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరి ఆత్మ తృప్తి పడే విధంగా ఈ ఆరాధన అంతటిని నడిపించిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుడు ప్రతి ఒక్క సాయంత్రం మనతో పాటు మాట్లాడుతూ, మనతో పాటు ఉంటూ, ఆయన పరిశుద్ధాత్మని ఆవరించబడి మన గొప్ప దైవజనులు, మరి సంఘ సేవకులు, పాస్టర్ గారు, మాధవ్ బ్రదర్ గారి ద్వారా, రాణి సిస్టర్ గారి ద్వారా మనతో మరి ప్రతి వాక్య విందుని ప్రతిరోజు అందిస్తూ మనల్ని కృపలో మహిమలోంచి మహిమలోకి, కృపలోంచి కృపలోకి తీసుకెళ్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి ఈ రోజు వాక్యాన్ని దేవుడు మనతో వారి ద్వారా మాట్లాడించడానికి వారిని నిరంతరం ఆయన అగ్ని కంచి వేసి కాపాడుతూ మరింత జ్ఞానవంతులుగా, మరింత హోలీ స్పిరిట్ తో ఉంచమని దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మను బట్టి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి, ఆయన సర్వశ్రేష్ఠ నామమును బట్టి ఆయన బంగారు పాదాలు పట్టుకుని బ్రతిమలాడి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ జీసస్.
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడు నిన్న నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, తరతరాలుగా యుగ యుగాలుగా మనల్ని ఏలుచున్నటువంటి దేవుడు. గాఢాంధకార లోయలలో మనము సంచారము చేసినను ఏ కీడు మనకు రానేయడు. ఎంత గొప్ప మాటలు! కొండలు బండలు దద్దరిల్లిన, నడి సంద్రంలో నన్ను పడద్రోసిన, మరణ భయం నాకు ఉండదయా, మృత్యుంజయుడు నా యేసు ఉండగా. అట్టి గొప్ప విశ్వాసం కలిగి దేవుని కొరకు గొప్ప కార్యములు చేసేటటువంటి వారిగా తెహిలా సంఘములోని ప్రతి కుటుంబమును దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము ప్రసంగి 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించు ఆశ్రయించును గాక. ఆమేన్. Ecclesiastes 9th chapter verse 10. Whatever your hand finds to do, do it with all your might. For in the grave where you are going, there is neither working, nor planning, nor knowledge, nor wisdom. संपोदेशक 9वीं अध्याय 10वीं वचन. जो काम तुझे मिले उसे अपनी शक्ति भर करना, क्योंकि अधोलोक में जहां तू जाने वाला है, ना काम, ना युक्त, ना ज्ञान और ना बुद्धि है. May God bless this verse and ఆమేన్. ఆమేన్. రైట్. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. ఎక్లేషియస్ 9th chapter 10th verse. Whatever your hand finds to do it with all your might. For in the grave where you are going, there is neither working, nor planning, nor knowledge, nor wisdom. जो काम तुझे मिले उसे अपनी शक्ति भर करना, क्योंकि अधोलोक में जहां तू जाने वाला है, ना काम, ना युक्ति, ना ज्ञान और నా బుద్ధి హే. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. తెహిలా సంఘముగా, కుటుంబాలుగా, చిన్న మందగా ఈ చల్లపూట వేళ మీ సన్నిధిలో మేము అందరము మీ మాటలు వినాలని ఆశతో మేము చేరి ఉండగా మీ కృప దయచేయండి, మీ సహాయం దయచేయండి. మీ జ్ఞానము కలిగినటువంటి మాటలు మీ పరిశుద్ధ లేఖనములలో నుండి దేవా, మరి కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడమని, మా జీవితాలకు అవసరమైనటువంటి మాటలు, మా విశ్వాసమును మేము కట్టుకోవడానికి, మా విశ్వాసంలో మేము బలపడడానికి, దేవా మా జీవితాల్లో మేము మార్చుకొనవలసినవి ఏమైనా ఉంటే అవి మార్చుకోవడానికి అవసరమైనటువంటి నీ మాటలు ఈ రాత్రి నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడమని, మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని, దేవా నన్ను నీ శిలువ చాటును మరుగుపరచుకొనమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. చూడండి, మరి మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను తన జీవిత అనుభవాన్ని అంతటినీ కూడా రంగరించి, తన అనుభవాన్నంతటినీ వడపోసి అతను పలుకుతున్నటువంటి మాట ఏమిటి అంటే, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము.
ఎందుకంటే నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. వాట్ ఎవర్ యువర్ హ్యాండ్స్ ఫైండ్స్ టు డూ ఇట్ విత్ ఆల్ యువర్ మైట్. For in the grave where you are going, there is neither working, nor planning, nor knowledge, nor wisdom. जो काम तुझे मिले उसे अपनी శక్తి భర్ करना. చూడండి, ఈ మాటల్లో చాలా లోతైనటువంటి భావం దేవుడు మన కోసం దాచించాడు. ఈ రోజుల్లో గడిచిన కొన్ని సంవత్సరాలుగా దేవుని మహాకృపను బట్టి కొన్ని వందలాది మందిని ఇంటర్వ్యూలు చేసేటటువంటి ఉద్యోగంలో దేవుడు నన్ను ఉంచాడు. ఎంతో మందిని ఇంటర్వ్యూలు చేయడం, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం. చాలా సందర్భాల్లో ఈ ఇంటర్వ్యూలకు వచ్చేటటువంటి వాళ్ళలో నేను పరిశీలన చేసినప్పుడు చాలా మంది ఇంజనీరింగ్లు చదివి ఉంటారు, లేదా పెద్ద పెద్ద డిగ్రీలు చేసుంటారు, ఎంఏలు, ఎంకామ్లు, లేదా కొంతమంది ఎంబీఏలు చేసిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూలకు వస్తున్నప్పుడు నేను వాళ్ళని అడిగేటటువంటి ప్రశ్న ఏంటి అంటే, మీ యొక్క గ్రాడ్యుయేషన్ లేదా మీ యొక్క చదువు ఎప్పుడు కంప్లీట్ అయింది, ఎప్పుడు కంప్లీట్ చేశారు మీరు? ఈ మాట అడిగినప్పుడు చాలా వరకు అందరూ చెప్పేటటువంటి మాట ఏంటి అంటే, సార్ మేము ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి 6 సంవత్సరాలు అవుతుంది, లేదా డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి 7 సంవత్సరాలు అవుతుంది. మరి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మీరు ఎందుకని ఏ ఉద్యోగంలో జాయిన్ అవ్వలేదు? ఇప్పటి వరకు మీరు ఏం చేశారు? మీ రెజ్యూమ్, మీ బయోడేటా ఇవ్వండి అని అడిగినప్పుడు అందులో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండదు, ఖాళీ. ఈనాటి యువత ఎలా తయారవుతున్నారంటే, వారు ఏదైతే చదువు చదివారో ఆ చదువుకు తగ్గ ఉద్యోగమే చేయాలని, వారి మనసుకు నచ్చిన మార్గంలోనే వెళ్ళాలని, అవసరమైతే సంవత్సరముల తరబడి ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుని అటు తల్లిదండ్రులకు ఇటు దేశానికి భారంగా తయారవుతున్నారు. నేను చాలా సందర్భాల్లో అప్పుడే కొత్తగా ఏదన్నా ఒక చిన్నది, పోనీ ఇంటర్మీడియటో, ఐటీఐయో, డిగ్రీయో కంప్లీట్ చేసుకొని కాలేజీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి వెంటనే ఉద్యోగాలు ఇచ్చాను. కానీ ఎవరైతే ఇలాగ 4-5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఖాళీగా ఏ పని చేయకుండా కూర్చుని ఉంటారో వాళ్ళని నేను రిజెక్ట్ చేసేసేవాడిని. నేనే కాదు, చాలా మంది హెచ్ఆర్లు ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా, ఏ పని చేయకుండా సంవత్సరములు తరబడి ఖాళీగా ఉండి తర్వాత వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వరు. ప్రసంగి గ్రంథంలో సొలొమోను చక్రవర్తి చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను, అది పెద్ద పనా, చిన్న పనా, లేదా అది ఏ రకమైన పని అని ఆలోచించకుండా, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చెయ్యుము. ప్రైజ్ ద లార్డ్. వాట్ ఎవర్ యువర్ హ్యాండ్ ఫైండ్స్ టు డూ ఇట్ విత్ ఆల్ యువర్ మైట్. అయితే ఎంతో మంది, వేలాది మంది యువకులు వారి చదువులు కంప్లీట్ అయిన తర్వాత కూడా వారు ఉద్యోగాలు చేయకుండా వారి యొక్క కెరీర్ని వ్యర్థంగా పోనిస్తూ, సమయమును వృధాగా వారు ఖర్చు పెడుతూ, ఎందుకు పనికిరాని వారిగా తమ జీవితాల్లో మారిపోయి, చివరికి అనేక సంవత్సరములు వ్యర్థము చేసుకున్న తర్వాత, మీరు ఏ ఉద్యోగం ఇచ్చినా సరే మేము చేస్తాము, మీరు గుమస్తా ఉద్యోగం ఇచ్చినా కూడా మేము చేస్తామని
పెద్ద పెద్ద డిగ్రీలు చేసిన వాళ్ళు వచ్చి ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడం అనేది నేను చూశాను. దేవుని వాక్యము సెలవిస్తోంది, జో కామ్ తుజే మిలే ఉసే అప్ని శక్తి భర్ కర్నా, వాట్ ఎవర్ యువర్ హ్యాండ్స్ ఫైండ్స్ టు డూ ఇట్ విత్ ఆల్ యువర్ మైట్. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయము. సంథింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ నథింగ్. ఏది చేయకుండా కూర్చునే కంటే ఏదో ఒకటి చేయడం అనేది ఉత్తమము అని దెర్ ఇస్ అ ప్రావర్బ్ ఇన్ ఇంగ్లీష్, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. దేవుని వాక్యం సెలవిస్తోంది. సొలొమోను చక్రవర్తి గారు మాత్రమే కాదు గాని మరి అపోస్తులుడైనటువంటి పౌలు గారు కొలసీ సంఘానికి వ్రాస్తూ చెప్పినటువంటి ఒక మాట, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాల్ని మనం చదివితే, కొలసీ పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు. ప్రభు వల్ల స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తులకు దాసులై ఉన్నారు. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. చూడండి, మరి పౌలు గారు కొలసీ సంఘానికి చెప్తూ మరి ఆయన రాసినటువంటి ఒక మంచి మాట ఏమిటి అంటే, మీరు ఏమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. నిన్నటి దినాన నేను ఒక ఇంటర్వ్యూ చేశాను. ఆ ఇంటర్వ్యూలో ఒక వ్యక్తి మరి ఒక మేనేజర్ పొజిషన్కి ఉద్యోగానికి వచ్చాడు. అతను నేను అడిగాను, నువ్వు ఏం చదువుకున్నావు, ఎప్పుడు పాస్ అయ్యావు, ఎక్కడెక్కడ పని చేసావు అని అడిగినప్పుడు అతని రెజ్యూమ్లో, అతని బయోడాటాలో ఒక 5 సంవత్సరాలు ఖాళీగా ఉంది. ఈ 5 సంవత్సరాలు నువ్వు ఇక్కడ ఏమి మెన్షన్ చేయలేదేంటి, ఏం చేసావు, 2014 తర్వాత నువ్వేం చేసావు అని నేను అడిగినప్పుడు, నేను పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేశానండి, అందువల్ల నేను ఎక్కడ ఉద్యోగం చేయలేదు. అంటే ఏదో ఒకటి మనస్సులో పెట్టుకుని ఈ ఉద్యోగమే చేయాలి, నేను కానిస్టేబుల్ అవ్వాలి, నేను కలెక్టర్ అవ్వాలి, లేదంటే నేను ఇంకొకటి అవ్వాలి, లేదా నేను కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలి, కాబట్టి నేను మిగతా ఏ పనులు చెయ్యను. 5 సంవత్సరములు అతని జీవితంలో వృధా అయిపోయినాయి. మరి వచ్చిందా అయ్యా పోలీస్ కానిస్టేబుల్ అంటే? రాలేదండి. మరి ఈ 5 సంవత్సరాలు ఎక్కడో ఒక చోట ఏదో ఒక పని చేసుంటే కనీసం నువ్వు ఆ ఉద్యోగం చేసుకుంటూ కూడా ప్రయత్నించేవాడివి కదా అంటే, లేదండి నాకు ఇదే చేయాలని ఉంది, అందుకోసమే నేను ఎక్కడా పని చేయలేదు. తల్లిదండ్రులు లక్షలు పోసి తమ పిల్లలకు కాలేజీల్లో జాయిన్ చేసి ఫీజులు కట్టి వారి చదువులన్నీ అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఎంతో ఆశతో ఉంటారు, మా పిల్లలు ఏదో ఒక ఉద్యోగం చేస్తారు, మా పిల్లలు ఎక్కడో దిక్కున పని చేస్తారు, ఎంతో కొంత సంపాదిస్తారు, వాళ్ళ చదువుల కోసం చేసినటువంటి అప్పుల్లో ఎంతో కొంత బాధ్యత వాళ్ళు తీసుకుంటారని. అయితే ఇప్పుడున్నటువంటి యువతరం ఎలా ఉందంటే, వారు ఇదే పని అయితే నేను చేస్తాను, ఇందులో అయితేనే నేను వెళతాను అని వారి యొక్క సమయమును వారు వృధా చేసుకుంటున్నారు. అందుకే దేవుని వాక్యము సెలవిస్తోంది, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను, నువ్వు ఒకవేళ నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు 4 ఇళ్లలో పని చేసుకునే పని నీకు దొరికితే ఏ బాధపడక్కర్లా. ప్రభువైన క్రీస్తునకు మీరు దాసులై ఉన్న నిమిత్తము ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. ఒకవేళ మీరు మున్సిపాలిటీలో రోడ్లు తుడిచేటటువంటి పనిలో ఉంటే ఏమీ బాధపడక్కర్లా. ప్రభువు మనస్సు కలిగి ఉండండి. దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ పనిని మనస్ఫూర్తిగా శక్తి లోపము లేకుండా చేయండి.
ఎవరైతే తమ కష్టాన్ని నమ్ముకుంటారో, ఎవరైతే ఏ పని దొరికినా కూడా నమ్మకముగా పనిచేసే వారిగా ఉంటారో అలాంటి వాళ్ళు వర్ధిల్లుతారు. వారికి లాభము కలుగుతుంది అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 23వ వచనంలో మనం చదివితే, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 23వ వచనంలో, ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. చూడండి, ఏదో ఒక పని చేసుకుంటూ ఏదో ఒక కష్టం దేవుడు నీ చేతులకు చేయటానికి ఇచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపం లేకుండా నువ్వు చేసినప్పుడు నీకేం కలుగుద్ది అంటే లాభం కలుగుద్ది. లాభం కలుగుద్ది. వాట్ ఎవర్ యువర్ హ్యాండ్స్ ఫైండ్స్ టు డూ ఇట్ విత్ ఆల్ యువర్ మైట్. అయ్యో ఇది పెద్ద పని, అయ్యో ఇది చిన్న పని, లేదా ఈ పని చేస్తే నాకు నామోషి, ఈ పని నాకు నచ్చలేదు. దేవుని వాక్యము సెలవిస్తోంది, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయము. ఈరోజు నీ జీవితంలో ఐశ్వర్యవంతుడిగా, ఐశ్వర్యవంతురాలిగా ఒకవేళ నువ్వు మారాలి అనుకుంటే నువ్వేం చేయాలంటే, నీ చేతులకు దేవుడు అప్పగించినటువంటి ఏ పనినైనను కూడా శక్తి లోపం లేకుండా చేయండి. ఆమేన్. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనంలో, సామెతలు అంటే ఇవి మన జీవన సూత్రాలు, అనుభవంతో చెప్పినటువంటి మాటలు. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ కలవాడు ఐశ్వర్యవంతుడగును. ఈరోజు మనము ఐశ్వర్యవంతులుగా మారాలి, మనము లాభాన్ని పొందుకోవాలి, మనము దీవించబడాలి, మనము ఆశీర్వదించబడాలంటే దేవుని వాక్యము సెలవిస్తోంది, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనాను, పెద్ద పని చిన్న పని అనేదే ఉండదు, ఏ పనైనా కూడా ఆ పనిలో నువ్వు మనస్సు పెట్టి పని చేస్తే, అందుకే పౌలు గారు చెప్తున్నారు సంఘానికి, మనస్ఫూర్తిగా పనిచేయండి. మనస్ఫూర్తిగా మీరు ఎప్పుడైతే పని చేస్తారో అప్పుడు మీరు ఐశ్వర్యవంతులు అవుతారు, అప్పుడు మీరు లాభాన్ని పొందుకుంటారు. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా ఖాళీగా కూర్చునే వాడిని దేవుడు ఎప్పుడూ కూడా దీవించలేదు. దేవుడి ద్వారా పిలువబడిన వారు, దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన వారు, దేవుని ద్వారా ఎన్నిక చేయబడిన వారు అందరూ కూడా వారు ఏదో ఒక పనిలో ఉన్నప్పుడే దేవుడు వారిని పిలుచుకున్నాడు. బైబిల్ గ్రంథం మొత్తం మీరు చూడండి, దేవుడు ఎంతమందినైతే పిలుచుకున్నాడో మన కోసమే దేవుడు ఆ పిలుచుకున్నటువంటి సమయములో వారు ఏ పని చేస్తున్నారో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వ్రాయించాడు. వలలు పట్టుకున్నటువంటి పేతురు గారిని యేసుక్రీస్తు ప్రభు వారు పిలుచుకున్నారు, ఖాళీగా ఏం లేడు, ఈజ్ ఎ ఫిషర్ మ్యాన్. అలాగే అనేక మంది భక్తులు వారు ఆయా పనులు చేస్తుండగానే దేవుడు వారిని పిలుచుకున్నాడు. అబ్రహాము దేవుని పిలుచుకున్నప్పుడు, దేవుడు అబ్రహామును పిలుచుకున్నప్పుడు అబ్రహాము మరి బొమ్మలు తయారు చేసేటటువంటి వృత్తిలో ఉండేవాడు. ఏ పని పాట లేకుండా ఖాళీగా కూర్చునే వాడిని ఎప్పుడూ కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా వాడుకోలేదు. కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తోందంటే, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయము. ఎన్నో కుటుంబాలు అప్పుల పాలైపోయి, కష్టాల పాలైపోయి, ఇబ్బందులు పడుతూ, పిల్లలే మన బ్రతుకు, పిల్లలే మన ఇన్వెస్ట్మెంట్, పిల్లలే మన భవిష్యత్తు అనుకున్నటువంటి తల్లిదండ్రులు వారి కష్టార్జితాన్ని అంతటిని తిని తినక అప్పులు చేసి పిల్లల మీద ఖర్చు పెట్టి చదివించి తర్వాత ఉద్యోగాలు వెళ్ళి వాళ్ళు మనల్ని ఉద్ధరిస్తారని అనుకుంటే, నేను ఈ ఉద్యోగం చేయను,
నేను ఆ పనికి వెళ్ళను, నేను ఇందులోనే కంటిన్యూ అవుతాను. ఎన్ని సంవత్సరాలు నువ్వు అలా ఖాళీగా కూర్చుంటావు? ఎన్ని సంవత్సరాలు నీకు దొరకని పని కోసం నువ్వు చేతులు చాచి చూస్తూ ఉంటావు? చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనాను నీ శక్తి లోపం లేకుండా చేయి. ఎందుకంటే ఒక రోజు వస్తుంది, ఆ రోజు నువ్వు చేద్దామన్నా కూడా అక్కడ పని ఉండదు. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. For in the grave where you are growing, there is neither working, nor planning, nor knowledge, nor wisdom. దినములు చెడ్డవి గనక మనం ఏం చేయాలంటే సమయాన్ని సద్వినియోగం పరుచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలో, పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. ఇదిగో దీపం ఉండగా నేను విల్లు చక్కబెట్టుకోవాలి. పగలు ఉండగానే నిన్ను పంపిన వాని యొక్క క్రియలు నువ్వు చేయిచూ ఉండాలి. ఎందుకంటే రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవ్వడును పని చేయలేడు. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పని చేయలేడు. కాబట్టి దేవుని వాక్యము మనకి ఏమని బోధిస్తోందంటే, మనము ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒక పని. అబ్రహాం లింకన్ గారు చెప్పులు కుట్టుకునేటటువంటి వారు. విలియం కేరీ చెప్పులు కుట్టేటటువంటి పనిలో ఉండి, ఈరోజు భారతదేశం అంతటా అన్ని భాషలలోనూ బైబిల్ గ్రంథం మన చేతులకు రాగలిగిందంటే, మరి వారు చెప్పులు కుట్టుకుంటూ దానిలోంచి వచ్చిన సంపాదనతోటి దేవుని సేవ చేసి ఈరోజు మనందరి దగ్గరికి కూడా బైబిల్ అందుబాటులో ఉండేలా చేశారు. ఆ రోజు ఆ పని చిన్న పని. ఈ పని నేను చెయ్యనని వారు మానేసి ఉండుంటే మరి ఈ రోజు మన చేతుల్లో బైబిల్ ఉండేది కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు రెండు రెండు చోట్ల రెండు మాటలు చెప్తారు. ఆ రెండు మాటల్ని కూడా బైబిల్ గ్రంథంలోంచి ఈరోజు మనము ధ్యానం చేద్దాం. మొదటి మాట ఏంటంటే, నువ్వు పని చేస్తే ప్రశంసించబడతావు. ఆమేన్. పని చేస్తే ప్రశంసించబడతావు. పని చెయ్యని వాడు పనికి మాలిన వాడు. ఇది రెండవ మాట. మొదటి మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు మనం చదివినప్పుడు, మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుండి 10 వచనములు. యేసు బెతనీలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తర్బుడ్డి తీసుకొని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనములకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను. ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బీదలెల్లప్పుడు మీతో కూడా ఉన్నారు గాని నేనెల్లప్పుడు మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా అని వారితో అనెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాటలు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి బేతనియా గ్రామంలో ఒక కుష్ఠరోగి అయినటువంటి సీమోను అనే వ్యక్తి ఇంటనున్నప్పుడు, ఇక్కడ ప్రభువారు ఉన్నారు, ఆయన శిష్యులు ఉన్నారు, ఇటు పక్కన ఒక స్త్రీ ఉంది. శిష్యులు ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చున్నారు, వారు పని చేయట్లేదు. కానీ ఈ స్త్రీ తనకు తోచినంతలో, తన చేతులకు వచ్చినంతలో, దేవుడు ఇచ్చినంతలో ఆమె
అక్కడ ఒక పని చేసింది. తనకు తోచినంతలో, తన చేతులకు వచ్చినంతలో, దేవుడు తనకు ఇచ్చినంతలో ఈ స్త్రీ ఏ పని చేసిందంటే, మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకొని యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. వెంటనే ఈ ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చునే బ్యాచ్ ఏదైతే ఉంటుందో వీళ్ళు ఏ పనిని కూడా ప్రశంసించరు. ఎందుకంటే ఇది టైం పాస్ బ్యాచ్. వీళ్ళు ఖాళీగా కూర్చుని ఇప్పుడు ఆ స్త్రీని గద్దిస్తున్నారు. కోపపడ్డారంట ఆ స్త్రీ మీద. ఏం పాపం చేసేసింది ఆమె కోపపడ్డానికి? ఆమె తన కష్టార్జితంలో నుంచి సంపాదించి తీసుకొచ్చిన మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డిని దేవాది దేవుని యొక్క తల మీద పోస్తే ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చున్న వాళ్ళు వీళ్ళు అంటున్నారు ఆమెను చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు, ఎంత పని చేసావు, ఎంత నష్టం ఇది, మరేదో వీళ్ళ సంపాదించి కొని ఆమెకి ఇచ్చినట్టు ఎంత నష్టం, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అనేది యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను. చూడండి, ఎప్పుడైనా సరే దేవుడు నీ చేతికిచ్చిన పనిని నువ్వు మనస్ఫూర్తిగా శక్తి లోపము లేకుండా నువ్వు చేసినప్పుడు నీ దేవుడు నీకు ఇచ్చేటటువంటి కితాబ్ ఏంటో తెలుసా? నువ్వు మంచి కార్యము చేసితివే. యు డిడ్ ఏ గుడ్ థింగ్. నువ్వు మంచి కార్యము చేసితివే. ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేల తొందర పెట్టుచున్నారు. పని చేసేవాడి పక్షమున దేవుడు కల్పించుకుంటాడు. ఈరోజు నువ్వు నమ్మకంగా పనిచేస్తూ యథార్థముగా నీ పనిచేసే స్థలంలో నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఆ పనిచేసే స్థలంలో నీకేదన్నా అన్యాయం జరిగితే ఆయన చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నారా? నో. పని చేసే వారి పక్షముగా ఉండి అడ్డంగా నిలబడిపోయే దేవుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. స్త్రీ మీద కోప్పడి వీళ్ళు ఆమెదో నష్టాన్ని చేసేసినట్టు ఈ ఖాళీగా కూర్చున్నటువంటి శిష్యులు ఆమెను నిందిస్తుంటే వెంటనే మధ్యలోకి వచ్చేసారు యేసుక్రీస్తు ప్రభువారు. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఏ సంగతి తెలుసుకొని? నిన్ను వాళ్ళు నిందిస్తున్నారన్న సంగతి తెలుసుకొని, పని చేసే వారిని పని చేయని వారు నిందిస్తున్నారన్న సంగతి తెలుసుకొని వెంటనే దేవుడు చూడండి మరి వాళ్ళకి క్లాస్ తీసుకుంటున్నాడు అక్కడ. ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బీదలెల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు గాని నేనెల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు నువ్వు చేసినటువంటి పనికి ఏ పనైనా చెయ్యి, నీ చేతులకు దొరికిన పని, దేవుడు నీకు ఇచ్చిన పని, ఈ పని ఆ పని అని చూడకుండా నువ్వు ఏ పనైనా చేయగలిగినప్పుడు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? ఈరోజు సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా చరిత్ర ఉన్నంత వరకు కూడా ఏ దేశమైనా ఏ ఖండమైనా ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువారి సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ ప్రతి చోట కూడా ఈ స్త్రీ ప్రశంసింపబడునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నీ కుమారులు ప్రశంసించబడాలా? నీ కుమార్తెలు ప్రశంసించబడాలా? నీ భర్త ప్రశంసించబడాలా? నీ బంధువులు, నీ తోబుట్టువులు ప్రశంసించబడాలా? ప్రశంసించబడాలి అంటే పని చెయ్యాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తోంది, పని చేస్తే ప్రశంసించబడతావు. కాబట్టి ఏదో ఒక పని మనం చేసేటటువంటి వారిగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే
ఏదో ఒక పని చేసేటటువంటి వారిగా నువ్వు ఉంటావో, నీ చేతులకు దొరికిన ఏ పనైనను నీ శక్తి లోపము లేకుండా చేసేవాడిగా నువ్వు ఉంటావో, అప్పుడు నీవు ఐశ్వర్యవంతుడిగా మార్చబడతావు. అప్పుడు నీకు లాభమే కలుగుతుంది. చూడండి, మరి నేను చదువుకునే రోజుల్లో కృష్ణా జిల్లా మరి ప్రాంతంలో నేను చదువుతున్నప్పుడు, చదువుకుంటూ ఏ కాలేజీలో అయితే నేను చదువుకునేవాడినో, ఆ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఒక మెస్‌లోకి వచ్చి భోజనం చేసేవాళ్ళు. వాళ్ళు నా క్లాస్‌మేట్సే. అయితే నేను ఆ హోటల్ ఓనర్ తోటి, "అయ్యా నాకేదన్నా పనుంటే ఇప్పించండి" అన్నప్పుడు, "బాబు మరి మీరు కూడా ఇలా ఒకేసారి మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో కొన్ని వందల మంది పిల్లలొచ్చేస్తారు. మీరు వాళ్ళకి వడ్డించి, వాళ్ళందరూ భోజనం చేసేసిన తర్వాత మీరెళ్తే, మీరు భోంచేసి మీరు వెళ్ళేట్టయితే మీకు కొంత డిస్కౌంట్ ఇస్తాను నేను. పూర్తిగా ఫ్రీగా కూడా కాదు భోజనం." సో, నేనక్కడ ప్రతిరోజు కూడా కాలేజీ నుంచి లంచ్‌కి బయటికి రావడం మెస్‌లో. ఆ మెస్‌లో వాళ్ళందరూ వచ్చేస్తే వాళ్ళందరికీ కంచాలు పెట్టుకుంటూ వెళ్ళడం. వాళ్ళకందరికీ వడ్డన చేసుకుంటూ వెళ్ళడం. అవన్నీ వడ్డించి వాళ్ళందరూ తినేసి లేచిపోయి వెళ్ళిపోయిన తర్వాత త్వరగా మళ్ళీ నేను భోంచేసి నేను మళ్ళీ కాలేజీకెళ్ళిపోయేవాడిని. ఎప్పుడూ కూడా ఇదేంటి, ఒక కాఫీ హోటల్‌లో, ఒక భోజన హోటల్‌లో ఒక సర్వర్‌గా, ఒక సప్లయర్‌గా నేను వడ్డిస్తున్నానేంటి? నేను పని చేస్తున్నానేంటి? అనే భావన దేవుడు ఏనాడు నా మనసులో పెట్టలేదు. ప్రైజ్ ద లార్డ్. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను, అది పెద్ద పనైనా, చిన్న పనైనా, నీ శక్తి లోపం లేకుండా నువ్వు చేసినప్పుడు దేవుని వాక్యము సెలవిస్తుంది. నువ్వు ఐశ్వర్యవంతుడిగా మారతావు. ఆమేన్. నీకు లాభం కలుగుతుంది. పని చేసేవారు ప్రశంసించబడతారు. పనిచేసే వారి పక్షముగా దేవుడు కల్పించుకుంటాడు. దేవుడు పనిచేసే వారి పక్షాన నిలబడతాడు. ఆమేన్. కాబట్టి మనము ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న వారిగా మనం ఏం చేయాలంటే పని చేసేటటువంటి వారిగా ఉండాలి. కొంతమంది ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా పని చేయరు. టైం పాస్ చేస్తా ఉంటారు. కష్టపడరు. ఒకానొకసారి ఒక ఆఫీస్‌లో ఏమైందంటే, నోటీస్ బోర్డ్‌లో ఒక మెసేజ్ డిస్‌ప్లే చేశారు. ఒక నోటీస్. ఆ నోటీస్‌లో ఏమని వ్రాయబడి ఉందంటే, ఇంతకాలము మీ కెరీర్‌లో మీరు ఎదగకపోవడానికి, మీ ఉద్యోగాలలో మీకు ప్రమోషన్స్ రావకపోవడానికి, మీ అప్రైజల్స్‌లో మీకు ఇంక్రిమెంట్స్ దొరకకపోవడానికి ఒక వ్యక్తి కారణం. అయితే దురదృష్టవశాత్తు ఆ వ్యక్తి చనిపోయాడు. కాబట్టి అతని యొక్క భౌతిక దేహాన్ని ఈ ఆఫీస్‌కి మేము తీసుకొస్తున్నాం. కాబట్టి రేపు మీరందరూ కూడా ఆఫీస్‌కొచ్చినప్పుడు ఒక్కొక్కరిగా హాల్‌లో ఉంచబడినటువంటి ఆ భౌతిక దేహాన్ని మీరు చూసి నివాళులర్పించి వెళ్ళండి అని. ఇక ఆ రాత్రి ఎవ్వడికి నిద్ర పట్ల. ఇన్ని సంవత్సరాల నుంచి నేను కష్టపడుతుంటే నాకు ప్రమోషన్ రాకుండా చేసినోడు చచ్చిపోయాడా? మంచి పనయిందిలే. చచ్చిపోడా మరి? నా ప్రమోషన్ ఆపేసాడు. నా ఇంక్రిమెంట్ ఆపేసాడు. కానీ ఆడెవడో నాకు తెలీదు అండి, రేపు నేను చూడాలి అని అందరూ పొద్దున్నే ఆఫీస్‌కి ఒక అరగంట ముందే వచ్చేసారంట. ఎక్కడుంది బాడీ ఎక్కడుందని చెప్పేసి. అదిగో పలానా హాల్‌లో పెట్టాం. ఒక్కరొక్కరుగా వెళ్ళండి. అందరూ ఒకేసారి ఎళ్ళొద్దు. ఒకరు లోపలికెళ్ళి చూసొచ్చిన తర్వాత మళ్ళీ రెండో వాళ్ళెళ్లి చూసి రండి, నివాళులర్పించి రండి అని చెప్పంటే, ఆ లోపల ఒక శవపేటిక పెట్టుంది. ఆ శవపేటికని ఓపెన్ చేసి చూడండన్నప్పుడు, ఆ శవపేటికని ఇలా ఓపెన్ చేయగానే అందులో ఒక అద్దం పెట్టారంట. అద్దం. ఎప్పుడైతే ఆ శవపేటికను ఓపెన్ చేస్తారో ఎవరి మొఖం కనపడుద్దక్కడ? ఎవడైతే వెళ్లి చూస్తున్నాడో వాడి మొఖమే కనపడుతుంది. ఒక్కొక్కరు లోపలికి వెళ్ళడం, సిగ్గుతో తలదించుకుని మరలా బయటికి రావడం. ఎంప్లాయీస్‌లో మార్పు తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంతోటి ఆ కంపెనీ యాజమాన్యం చేసినటువంటి ఒక పని అది. అంటే ఈరోజు నీ భవిష్యత్తులో నువ్వు ఎదక్కపోవడానికి, నీ కెరీర్‌లో నువ్వు వర్ధిల్లకపోవడానికి,
నీ పనిలో నువ్వు రాణించలేకపోవడానికి కారణం వీడో వాడో వేరొకడో కాదు గాని కారణం నువ్వే. కారణం నువ్వే. అందుకే దేవుని వాక్యం సెలవిస్తోంది, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. అయితే వట్టి మాటలు లేమిడికి కారణములు. వట్టి మాటలు చెప్తూ కూర్చుంటారు కొంతమంది. ఊరికే కబుర్లు అంతే. పనే ఉండదు. వట్టి మాటలు లేమిడికి కారణం. కాబట్టి మీరు ఏ పని చేసినను కూడా చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నేను మరి నా కెరీర్ ప్రారంభంలో ఒకానొక కాలేజీలో నేను ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసేవాడిని. తణుకు పట్టణంలో ఒకానొక కాలేజీలో ఇన్‌స్ట్రక్టర్‌గా నేను పనిచేస్తున్నప్పుడు మ్యాథ్స్, సైన్స్ ఇవన్నీ ఇంజినీరింగ్, డ్రాయింగ్ ఈ సబ్జెక్ట్స్ అన్నీ నేను బోధిస్తూ ఉన్నప్పుడు నాతో పాటు పనిచేసే కొంతమంది ఈ లెక్చరర్లు, ఇన్‌స్ట్రక్టర్స్ అందరూ స్టాఫ్ రూమ్‌లో కూర్చునేవాళ్ళం. అనేక విషయాలు చర్చించుకునేవాళ్ళం. ఒకానొక దినాన నాకు ఒక ఉద్యోగం వచ్చింది. ఇలాగ పలానా కంపెనీలో నేను పలానా చోటకి వెళుతున్నానని చెప్పి, ఆ చుట్టుపక్కల ఉన్న మాస్టర్‌లు అందరితోటి చెప్పినప్పుడు, వాళ్ళు అరగంట సేపు నన్ను కూర్చోపెట్టి, నాకు చెప్పిందేంటంటే, "మీరు చక్కగా దర్జాగా ఈ కాలేజీలో లెక్చరర్‌గా మీరు పని చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు వెళ్లి చేస్తానంటున్న ఆ పనుందే, అది మంచి పని కాదు. అది ఇంటింటికి తిరిగి చేసే పని. అది ఊరి ఊరికి తిరిగి చేసే పని. ఆ పని చేస్తే మర్యాద ఉండదు. ఆ పని చేస్తే సిగ్గు. ఆ పని చేస్తే నామోషి. కాబట్టి మీరు ఆ పనికి ఎళ్ళకండి. మీరు ఇక్కడే కంటిన్యూ అయిపోండి." బట్ దేవుడెప్పుడూ కూడా నాకు ఏ పనిచ్చినా సరే, ఆ పని చిన్నదైనా, పెద్దదైనా దీన మనస్సు కలిగి మనము తగ్గించుకొని, ఆ పనిలో మనము కొనసాగినప్పుడు దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడిగా మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కొన్ని కొన్ని సార్లు లేనిపోని బడాయిలు మనకి, లేనిపోని డాంబికాలు. లోకరక్షకుడైనటువంటి దేవుడికి ఏ డాంబికము లేదు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి బాప్తిస్మం తీసుకోవడం కోసం వస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం తీసుకోవడానికి వస్తున్నప్పుడు అక్కడ బాప్తిస్మం ఇచ్చేదెవరు? బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు. ఈ బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు మీరు ఊహించుకోండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నారు. ఎదురుంగా యేసుక్రీస్తు ప్రభువారు నడుచుకుంటూ వస్తున్నారు. ఇక యేసుక్రీస్తు ప్రభువారు నడుచుకుంటూ వస్తుంటే ఆయన గురించి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు చెబుతున్నటువంటి మాటలు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తే, "ఇదిగో మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన గోధుమలను పొట్టును వేరు చేసేసి పొట్టును కాల్చివేసేటటువంటి వాడు" అని చెప్పి ఒక బ్రహ్మాండమైనటువంటి ఇంట్రడక్షన్ యేసుక్రీస్తు ప్రభువారి కోసం బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఒక మంచి ఇంట్రడక్షన్ చెప్తున్నారు. "అదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇచ్చేవాడు ఆయన. ఆయన కంటే గొప్పవాడెవరు లేడు. ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను పనికిరాను" అని చెప్పి గొప్ప ఇంట్రడక్షన్ ఇస్తున్నప్పుడు చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, "నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా? ప్రభువా, ఇదేంటయ్యా? ఎంత గొప్ప దేవుడివి, దేవుని కుమారుడివి. ఇస్తే గిస్తే నువ్వు నాకు బాప్తిస్మం ఇవ్వాలి గాని నేను నీకు బాప్తిస్మం ఇవ్వడం ఏంటి?
నేను ఏ పాటి వాడిని, నేను ఎంతటి వాడిని, నీ చెప్పులు మోయడానికి కూడా నేను పనికిరాను కదా అంటే, యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా అదే ఇంట్రడక్షను, అదే ఎలివేషను, అదే పొగడతలు మనల్ని ఎవరన్నా పొగుడుంటే అస్సలు మనం ఎంత ఎత్తుకి ఎదిగిపోయేవాళ్ళమో. నిజంగానే కదా నా అంతటి వాడు ఎవరు లేరనుకునేవాళ్ళం. కానీ ప్రభువారు పలికినటువంటి మాట చూడండి. ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది. ఇవన్నీ కాదయ్యా! నా గురించి ఇప్పటిదాకా నువ్వు చెప్పినటువంటి మాటలన్నిటినీ పక్కన పెడితే, నీతిని, దేవుని నీతిని నేను జరిగించాలి. నువ్వు జరిగించాలంటే ఓకే. నేనెందుకు జరిగించాలి? నేను దేవుని కుమారుడిని కదా! హుహు. నీతి యావత్తు కూడా ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని తగ్గించుకొని, మహాకాశములు పట్టజాలని దేవాది దేవుడు ఎంతగా తగ్గించుకొని బాప్తిస్మమిచ్చు యోహాను దగ్గర నువ్వు నాకు నువ్వు ఇవ్వాలి. ఇది నీతి. ఇది దేవుని నీతి మనం జరిగించాలని అతన్ని తగ్గించుకున్నప్పుడు జరిగిన కార్యమేంటో తెలుసా? తండ్రి చూసి తట్టుకోలేకపోయాడు. కుమారుడిలో ఉన్నటువంటి గర్వము తండ్రి మనసులో వేదనను పుట్టిస్తుంది. కుమారుడు గర్విష్ఠిగా మారిపోతే ఆ తండ్రి హృదయం ఎంతగానో నొచ్చుకుంటది. కానీ ఇక్కడ కుమారుడు దీన మనస్సు కలిగి ఉన్నాడు. కుమారుడు తగ్గించుకున్నాడు ఇక్కడ. ఎప్పుడైతే మరి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అంతగా తగ్గించుకుని బాప్తిస్మమిచ్చి యోహాను చేతుల మీదుగా బాప్తిసం తీసుకున్నాడో, ఆకాశము తెరవబడిందండి. ఆకాశం తెరవబడింది. ఇదిగో దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి దిగొచ్చేసింది. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానన్న ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది. నువ్వు నేల మట్టుకు తగ్గించుకునే స్వభావం నీకుంటే, పరలోకములో ఉన్న తండ్రి ఆకాశాన్ని తెరిచి తన శబ్దాన్ని, ఇతను నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుని వాక్యం మనకేం సెలవిస్తోందంటే, దీన మనస్సు, తగ్గింపు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. కాళ్ళు గడిగాడండి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులది. కాళ్ళు గడిగాడు. మనం ఎవరిదన్నా కాలు తగిలితే అలా దండం పెట్టేసుకుంటాం. కాలు తగిలితేనే పాపం అనుకుంటాం. అలాంటిది వాళ్ళందరి కాళ్ళు పట్టుకుని పాదాలను కడిగాడాయన. ఈరోజు ఆ తగ్గింపు మనకుందా? ఆశీర్వదించబడాలి, ఐశ్వర్యవంతుడిగా మారాలి, లాభాన్ని పొందుకోవాలి అంటే దేవుని వాక్యము సెలవిస్తుంది, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనిని కూడా నీ శక్తి లోపము లేకుండా చేయం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుండి 18 వచనాలు మనం చదివినప్పుడు, మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుండి 18 వచనాలు. పరలోక రాజ్యము. ఒక మనుష్యుడు దేశాంతరముకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండెను. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయెను. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టెను. చాలు చూడండి, ఇది మీ అందరికీ తెలిసిందే. మరి దేశాంతరం వెళుతున్నటువంటి ఒక వర్తకుడు మరి తన ఆస్తిని పిలిచి ఒకరికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు, వారి వారి సామర్థ్యము చొప్పునని వ్రాయబడింది.
దేవుడు మనకి ఏదైనా ఒక పని అప్పచెప్పేటప్పుడు మన యొక్క సామర్థ్యము చొప్పున ఆయన అప్పచెప్తాడు. మనం దాన్ని చేయగలుగుతామా లేదా అని ఆయన పరీక్షిస్తాడు. 5 తలాంతులు ఇచ్చిన వాడు పనిచేసి కష్టపడి 5ను 10 చేశాడు. 2 తలాంతులు పొందినవాడు కష్టపడి పనిచేసి 2ను 4 చేశాడు. వీళ్ళిద్దరూ కూడా బడా నమ్మకమైన మంచి దాసుడా అని కొనియాడబడ్డారు. నాకేం చెప్పుకున్నాం? పని చేస్తే ప్రశంసించబడతావు. ఆ స్త్రీ ప్రశంసించబడింది. ఇక్కడ ఈ ఇద్దరు దాసులు కూడా ప్రశంసించబడ్డారు. అయితే మూడవ దాసుడు ఏం చేశాడంటే తీసుకెళ్లి గొయ్యి తీసి అందులో దాచిపెట్టాడంట. అంటే వీడు పని చెయ్యని వాడు. వీడు పని చెయ్యని వాడు. పని చెయ్యని వాడి గురించి ఏమని వ్రాయబడిందంటే 29వ వచనంలో మనం చదివితే, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకట్లోనికి త్రోసివేయుడి. చూడండి, దేవుడు ఆయన నోటితో పలుకుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇతనికి ఇచ్చినటువంటి బిరుదేంటో తెలుసా? వీడు పనికి మాలిన వాడు. పని చేయని వాడు పనికి మాలిన వాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేసుకుంటూ కష్టపడుతూ బ్రతికేటటువంటి వారిగా దేవుని యొక్క నామమునకు మనము మహిమ తెచ్చేవారిగా ఉండాలి. చివరిగా ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చూస్తే, ఇందాక ఒక స్త్రీని చూసాం. ఆమె మిక్కిలి విలువైనటువంటి అత్తర్ను తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి మీద పోసింది. సువార్త ప్రకటించబడినంత వరకు, చరిత్ర ఉన్నంత వరకు కూడా ఈ స్త్రీ ప్రశంసించబడుతుంది అని దేవుడు అక్కడ చెప్పాడు. ఇక్కడ ఇంకొక స్త్రీని మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 39వ వచనం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతన్ని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి, తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. ఇది యొప్పే అంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. చూడండి, మరి ఇక్కడ ఒక స్త్రీని చూస్తున్నాం. ఆమె యొక్క పేరు తబితా. తబితా. ఈ తబితా అన్న పేరుకు భాషాంతరమున ఇంకొక పేరు ఏమిటి అంటే డోర్కా. ఈ డోర్కా అన్న మాటకి లేడీ అని అర్థం. అంటే ఈ డోర్కా గారు లేదా ఈ తబితా అనబడే డోర్కా గారు ఈమె ఏం చేస్తూ ఉంటారంటే బట్టలు కుట్టేటటువంటి వారు. ఈమె ఏం పని చేస్తుందంటే ఈమె అంగీలను కుడతా ఉంటదంట. అలాంటి ఆమె కష్టపడి ఏదో ఒక పని చేసుకుని తన బ్రతుకు తెరువు నిమిత్తము దేవుడిచ్చినటువంటి శక్తి ఉన్నంత వరకు ఆమె అంగీలు కుట్టుకుంటూ బతికేది. సత్క్రియలు చేసేది, ధర్మకార్యాలు చేసేది. ఈమె ధర్మకార్యాలు బహుగా చేసేదని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కష్టపడి అంగీలు కుట్టుకుంటూ సత్క్రియలు చేస్తూ ధర్మకార్యాలు చేస్తూ మరి ఉన్నటువంటి ఈమె ఒకానొక దినమున ఏమైందంటే కాయిలా పడి చనిపోయింది. అనుకోని పరిస్థితుల్లో ఒక రోగం ఆమెకు రావడం వల్ల ఆమె చనిపోయింది. ఇప్పుడు ఆమె చనిపోయినప్పుడు చుట్టూ ఉన్న వారందరూ కూడా ఏడ్చుచు డోర్కా గురించి ఏమని చెప్తున్నారంట పేతురు గారిని పిలిచారు. పేతురు గారు, మీరు రండి, ఇలా పాపం డోర్కా చనిపోయింది. ఈ డోర్కా తను బ్రతికున్నప్పుడు చూడండి ఎంత అందమైన అంగీలు కుట్టిందో అని ఆమె బ్రతికి ఉన్నప్పుడు పనిచేసి కుట్టినటువంటి అంగీలను తీసుకొచ్చి పేతురు గారు ముందు పెట్టి చూపిస్తున్నారంట. పేతురు గారు చూడండి, కష్టజీవండి. డోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు గారు వెంటనే, ఈమె కష్టజీవి, ఈమె చేయుటకు ఆమె చేతికి వచ్చిన ఏ పనిని కూడా శక్తి లోపము లేకుండా చేస్తూ
ఆ సంపాదించిన దాంట్లోంచి ధర్మకార్యములను సత్క్రియలను బహుగా చేసి ఉన్న కారణము చేత వెంటనే పేతురు గారు మోకాళ్ళేసేసి ఆ చనిపోయినటువంటి తబితా అనబడే డోర్కా కొరకు ఆమె ప్రార్థన చేశారు. చూడండి, గొప్ప అద్భుతం. మరి తబితా లెమ్ము అనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పని చేసేవారు ప్రశంసించబడతారు. ఆమేన్. పని చేసేవారు ఆశీర్వదించబడతారు. పని చేసేవారు ఐశ్వర్యవంతులవుతారు. పని చేసేవారు పరిశుద్ధులవుతారు. పని చేసేవారు సత్క్రియలు, ధర్మకార్యములను చేయగలుగుతారు. పని చేసేవారు చనిపోయినను కూడా మరలా సజీవులుగా లేపబడతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తోంది, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయము. అది పెద్ద పనైనా, చిన్న పనైనా, కష్టమైన, సులువైన, మనస్ఫూర్తిగా చేయుడి. మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మీరు మనస్ఫూర్తిగా చేయుడే. చివరికి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను కూడా సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. కాబట్టి ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి మనము మరి ఆ స్త్రీ వలె మిక్కిలి విలువైన అత్తరు బుడ్డిని తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువారి తల మీద అభిషేకము వలె నూనెని తో అభిషేకం చేసినటువంటి ఆ స్త్రీ వలె అంగీలు కుట్టుకుంటూ, వస్త్రములు కుట్టుకుంటూ, సత్క్రియలు చేస్తూ, ధర్మకార్యములు బహుగా చేస్తూ, తన జీవిత కాలం అంతా కూడా దేవుడు తన చేతికిచ్చిన పనిని జరిగించినటువంటి డోర్కా వలె దేవుడు తమకు అప్పగించినటువంటి 5 తలాంతులను, 2 తలాంతులను రెట్టింపు చేసి బడా నమ్మకమైన దాసుడా అని అనిపించుకున్నటువంటి ఆ ఇద్దరు నమ్మకమైన దాసుల వలె ఈ రాత్రి తెహిలా సంఘములో ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితంలో, యూట్యూబ్లో చూస్తున్న వారిలో దేవుడు ఖచ్చితముగా మీ హృదయములో కార్యమును జరిగించునుగాక. ఆమేన్. మన దేవుడు గొప్పవాడు. ఎంతకాలం నీవు వట్టి మాటలు చెబుతూ నీ జీవితాన్ని వ్యర్థంగా పోగొట్టుకుంటావు. ఎంతో మంది తల్లిదండ్రులకు వారి హృదయాలలో వేదన, బాధ, ఎదిగిన పిల్లలు, మేమీ పని చెయ్యం, నువ్వు నన్ను ఇంజనీరింగ్ చదివించావు, నేను చదివిన ఇంజనీరింగ్లో నాకు ఉద్యోగం వస్తేనే నేను వెళతాను, నేను చదివిన కోర్సుకు తగ్గ జాబ్ వస్తేనే నేను వెళతాను, నేను మిగతా పనులు చెయ్యను అని తల్లిదండ్రులకు భారంగా మారినటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యము సెలవిస్తుంది. యవనస్తులారా, యువతీ యువకులారా, దేవాది దేవుడే నేలమట్టుకు తగ్గించుకున్నాడు. ఈరోజు మనలో దీన మనస్సు కావాలి, తగ్గింపు స్వభావం కావాలి. పని ఏదైనాను కూడా మనస్ఫూర్తిగా పనిచేసేవారిగా, నమ్మకముగా, శక్తి లోపము లేకుండా పనిచేసేవారిగా మనం ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను ఐశ్వర్యవంతులుగా మారుస్తాడు. దేవుడు నిన్ను నన్ను తరతరములకు చరిత్ర ఉన్నంత వరకు కూడా ప్రశంసించబడే వారి గుంపులో మనల్ని చేరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారయ్యా. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను, ఎందుకంటే రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవ్వడనూ పని చేయలేడు. ఎప్పుడో యేసయ్య రాకడా, ఎప్పుడో మన ప్రాణము పోకడా. రాకడ పోకడల మధ్య ఉన్నటువంటి ఈ కొద్దిపాటి సమయమును వట్టి మాటలు చెబుతూ
ఏ పని చెయ్యక కుటుంబానికి భారంగా మారిన భర్తలెంతరో, కుటుంబానికి తల్లిదండ్రులకు భారంగా మారిన కొడుకులెందరో, కుటుంబాలకు తల్లిదండ్రులకు భారంగా మారిన కుమార్తెలెందరో. ఈ రాత్రి దేవుని వాక్యము మనతో మాట్లాడుతోంది. ఏ పనైనా సరే, పౌలు గారు డేరాలు కుట్టుకుంటూ సేవ జరిగించారు. బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప భక్తులందరూ కూడా వారు ఏదో ఒక పని చేస్తూ, చేయుటకు వారి చేతికి వచ్చిన ఏ పనినైనను వారి శక్తి లోపము లేకుండా వారు చేస్తూ దేవుని ద్వారా దీవించబడ్డారు, దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డారు. ఈ రాత్రి నీవు ఆశీర్వదించబడగోరితే, ఈ రాత్రి నీ జీవితంలో డోర్కావలే సత్క్రియలు నీవు చేయగోరితే, ధర్మకార్యములను నీవు చేయగోరితే, నీ కష్టమును నమ్ముకుని నీవు పని చేయగలిగితే, దేవుడు నీవు మరణించినను కూడా తిరిగి లేస్తావు. ఆమేన్. సజీవుల గుంపులో నువ్వు చేర్చబడతావు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాకుండా ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును ప్రేమించుడి. ఇంతవరకు ఈ మాటలను మన లోక సంబంధమైనటువంటి ఈ భౌతికమైనటువంటి పనులకు మనం అన్వయించుకున్నాం. కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది, సమయం కొద్దిగా ఉంది, కోత ఎంతో ఉంది, పని విస్తారముగా ఉన్నది, పనివారు కొద్దిగా ఉన్నారు. ఇంకా ఎంతకాలం నువ్వు వట్టి మాటలు చెబుతూ తప్పించుకుంటావు? ఇంకా ఎంతకాలం నువ్వు సువార్తను ప్రకటించకుండా, ఇంకా ఎంతకాలం నువ్వు ప్రార్థన చేయకుండా, ఇంకా ఎంతకాలం నువ్వు వాక్యం చదవకుండా, ముందు చదువుతారులే, ఇంకా వయసు ఉందిలే, మా వయసు వచ్చిన తర్వాత మేము చదువుతాంలే అని అనుకుంటున్న యవనస్తుడా, యవనస్తురాలా, దేవుని వాక్యము సెలవిస్తుంది, పగలున్నంత వరకు నిన్ను పంపిన వాని క్రియలు నువ్వు చెయ్యాలి కదా. ఆమేన్. పగలున్నంత వరకు నిన్ను పంపిన వాని క్రియలు నీవు జరిగించాలి కదా. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవ్వడును ఏ పనియు చేయలేడు. నీ దేవుని గురించి నువ్వు పనిచేసే ప్లేస్లో ప్రకటించు, నువ్వు వెళ్ళే చోట్లలో ప్రకటించు, నీ దేవుని కార్యములను ప్రకటించు, నీ దేవుని వాక్యములను మహిమలను నీ నుదుటిన పాస్కిము వలె కట్టుకొనుము, నీ చేతికి తోరణము వలె కట్టుకొనుము, నీ హృదయం అనే పలక మీద రాసుకొనుము. నీ దేవుని గురించి నీవు ప్రకటించేవారిగా ఉండుము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారిని అత్తరుతో అభిషేకం చేసి ఆయన యందు ఆమెకు గల భక్తిని తాను చాటుకున్నది లోకానికి. అందుకే ప్రశంసించబడింది. ఈ రాత్రి ఇంకా దేవుని మహిమను చాటని వారిగా, ఆయన మహిమను దొంగిలించేవారిగా, ఆయన పనిని చేయని వారిగా, వట్టి మాటలు చెప్పేవారిగా, బద్ధకము కలిగిన వారిగా ఒకవేళ నువ్వు నేనుంటే ఈ రాత్రి దేవుని సన్నిధిలో మొరపెడతాం. దేవా, పని విస్తారముగా ఉంది కదయ్యా, నీ పని విస్తారముగా ఉంది, పనివారు లేరు కదయ్యా. ఇదిగో 5 తలాంతులు ఇచ్చినవాడు మరి దాన్ని రెట్టింపు చేసి బడా నమ్మకమైన దాసుడు అని అనిపించుకున్నాడు. 1 తలాంతు పొందిన వాడు ఏ పని చెయ్యక బద్ధకముగా ఉండి పనికి మాలిన వాడు అనిపించుకున్నాడు. వాడి దగ్గర ఉన్న తలాంతు కూడా తీసి 10 తలాంతులు కలిగిన వానికి ఇచ్చివేయబడింది. దేవా, ఒకవేళ మేము నీ పని చెయ్యకపోతే మా దగ్గర ఉన్నది కూడా నువ్వు తీసేసుకుంటావు కదయ్యా. ఏ పని చేయని వాడి దగ్గర ఉన్న తలాంతులను కూడా మీరు తీసుకుని కలిగిన వానికి ఇచ్చారు కదయ్యా. ఈ రాత్రి ప్రభువా, మేము పని చేయని వారిగా, మీ సువార్తను ప్రకటించని వారిగా, మీ కార్యములను బాహాటముగా ప్రకటించని వారిగా, దొంగల వలె మేముంటే మమ్మల్ని క్షమించండి. మాకు కలిగి ఉన్న తలాంతులను మీరు తీసేసుకోకండి.
మాకు మరొక అవకాశాన్ని ఇవ్వండి. రాత్రి వచ్చుచున్నది, అక్కడ ఎవ్వడికి ఏ పని ఉండదు. పాతాళములో నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదని మీరు వాక్యం మాతో మాట్లాడారు కదయ్యా. ఈ రాత్రి ప్రభువా, ఈ సన్నిధిలో మొరపెడుతున్నాను తండ్రి. నాకు కలిగి ఉన్న దాన్ని మీరు తీసుకోకండి అయ్యా. ఇంతకాలం ఒకవేళ ప్రభువా నేను మీ పని చేయకుండా ఉంటే, ఈ రాత్రి నేను ఒక తీర్మానం తీసుకుంటున్నానయ్యా. మీ పనిలో నేను విరివిగా వాడబడతాను ప్రభువా. దివారాత్రములు మీకోసం నేను కష్టపడతాను తండ్రి. దేవా, మీ ఎడల నాకున్నటువంటి భక్తిని ఆ స్త్రీ కనపరుచుకున్నట్లు నేను కనపరుచుకుంటానయ్యా. నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. భూమి మీద ఉన్నప్పుడే కదయ్యా మేము పని చేయాలి. సజీవులు సజీవులే కదయ్యా నిన్ను స్తుతించగలుగుతారు. మన్ను నిన్ను స్తుతించునా, మృతులు నిన్ను స్తుతించగలరా? ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు మేము మిమ్మల్ని స్తుతించేవారిగా, మీరు మాకు అప్పగించిన పనిని మేము చేసేవారిగా, నమ్మకమైన వారిగా, మనస్ఫూర్తిగా జరిగించు వారిగా, దేవుని యొక్క మహిమ కొరకు చేసేవారిగా ఈ రాత్రి మా జీవితాలను మీరు మార్చండి అయ్యా. పరలోకంలో మాకేం పని ఉంటుందయ్యా? భూమి మీదే కదయ్యా మాకు పని. ఈ పనిలో మేము నమ్మకముగా కొనసాగడానికి మీ కృప దయచేయమని, మీ సహాయం దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తెలుస్తున్నాను. ఎంత మంచి దేవుడు దేవా, నీ మహాకృపను బట్టి దాయిని బట్టి దేవా, మమ్మల్ని ఎంతగానో కరుణించి కటాక్షించి దేవా, అయ్యా ఇదిగో తండ్రి, నీ మహాకృప చేత దేవా, నీ వాక్యం చేత దేవా మాతో మాట్లాడిన వాడా నీ కొన్నాళ్ళు చెల్లిస్తున్నానయ్యా. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడా, ఉన్నతుడా, సర్వోన్నతుడైన దేవాది దేవా, అయ్యా ఇదిగో మధ్య ఉన్నవాడే దేవా, నీ సూటి గల మాటలతో నాతో మాట్లాడిన వాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. Thank you, Lord. అయ్యా ఎంత మంచి దేవుడు దేవా, Thank you, నువ్వు మాకు Jesus. అప్పగించిన పనిని దేవా, అయ్యా ఇదిగో తండ్రి శ్రద్ధగా పని చేసేదానికి కృప చూపించమని అడుగుతున్నాను దేవా. అయ్యా ఇదిగో తండ్రి మాకు నేర్పిస్తున్నావు అయ్యా, మాకు ఇచ్చిన పనిలో దేవా, ఇదిగో తండ్రి దేవా అలసిపోక దేవా, అయ్యా నిరుత్సాహపడకుండా దేవా మేము కొనసాగడానికి దేవా, అయ్యా ఈ వాక్యం అనే బలముతో మమ్మల్ని బలపరుస్తున్నవాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. శ్రద్ధగా పని చేయువాడు దేవా ఐశ్వర్యవంతుడు అవుతాడు అంటావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ పనిలో దేవా, ఇదిగో తండ్రి దేవా నీ పనిలో మేము చేసినప్పుడు దేవా ప్రశంసించబడతామంటున్నావు అయ్యా. అయ్యా ఎంత మంచి కృప దయచేస్తున్నవాడా, నీ కొందాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో తండ్రి ధన్యత మాకు ఇస్తున్నవాడా, నీ కొందాలు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ పనివారిగా, నీ కూలివారిగా దేవా మమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నవాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవాది దేవా, ఇదిగో నీ పనిలో నిపుణత గల వాడిని చూసావా, ఆడు రాజులు ఎదుట దేవా Yes, అయ్యా, Lord. Hallelujah. ఎదుట అవును నిల్చుంటాడు తండ్రి. అయ్యా. ఇదిగో తండ్రి మేము నిపుణమైన దేవా, ఇదిగో తండ్రి నిపుణత కలిగిన పని వారిగా మమ్మల్ని ఏర్పాటు చేసుకోవచ్చున్నా, నైపుణ్యం కలిగిన వారిగా దేవా నీ సన్నిధిలో ఉండడానికి కృప చూపించబడవచ్చున్నానయ్యా. మహిమగల రాజా, ఇదిగో నీవు ఇచ్చే దేవా ధన్యకరమైన జీవితాన్ని దేవా, బలమైనది మంచి దాసుడా, బడా మంచి నమ్మకమైన దాసుడా అని దేవా ఆ పిలుపులో మేము పాల్గొనడానికి దేవా నీ కృప చూపించబడవచ్చున్నానయ్యా. Thank you, Lord. అటువంటి నీ శక్తి మాకు Thank దాయిచ్చబడవచ్చున్నాను you, Jesus. అయ్యా. ఇదిగో తండ్రి దేవాది దేవా, అయ్యా నిన్ను అస్తరుతో దేవా అభిషేకించిన దేవా స్త్రీని జ్ఞాపకం చేసుకున్నవాడని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, ఆ బిడ్డ ఎంతగానో దేవా ఎక్కడైతే జ్ఞాపకం చేసుకుంటారో అక్కడ స్త్రీని ప్రశంసిస్తారన్నావయ్యా. అటువంటి పని వారిగా దేవా, అయ్యా నీ నామాన్ని గణపరిచేవారిగా దేవా మమ్మల్ని నీ కొరకు దేవా ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. మంచి పని మాకు నేర్పించవచ్చున్నానయ్యా. రాజా ఇదిగో తండ్రి నాయనా, ఇదిగో నీ సహాయం మాకు అనుగ్రహించబడుచున్నా, నీ కృపలో దేవా బలమైన పని వారిగా మమ్మల్ని ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో శ్రద్ధగా దేవా నీ పనిని దేవా ఆసక్తితో చేసేవారిగా దేవా, అయ్యా ఇదిగో మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, మాతో మాట్లాడి విలువైన మాటలకే ఉందాలో చెల్లిస్తున్నానయ్యా. Thank you, Lord. అయ్యా ఇదిగో ప్రశంసించేవారుగా దేవా
ఘనత పొందుకునే వారిగా దేవా, ఐశ్వర్యాన్ని పొందుకునే వారిగా దేవా, నీ మహిమ కిరీటాన్ని, జీవ కిరీటాన్ని మేము పొందుకునే వారిగా దేవా. అయ్యా ఇదిగో మాకు ఇచ్చిన పనిని దేవా మనస్ఫూర్తిగా చేయడానికి దేవా నీ కృప చూపించడొచ్చున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, నీలాంటి దేవుడు ఎవరూ లేరయ్యా. నీవే గొప్ప దేవుడు అయ్యా, అద్భుత దేవుడు, ఆశ్చర్యకరుడు అయ్యా. అయ్యా మహాశక్తిమంతుడైన దేవాది దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీవు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి దేవా నీవిచ్చిన విలువైన మాటలకే వందనాలు చెల్లిస్తున్నాను రాజా. నీ కృపకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, పౌలు గారు ఇదిగో దేవా డేరాలు పుడుతూ దేవా అవును ప్రభు. దేవుని సేవ చేశాడయ్యా. అయ్యా నీ సేవ చేయడానికి దేవా తనకిచ్చిన పనిని బట్టి వందనాలు థ్యాంక్ యూ చెల్లిస్తున్నానయ్యా. లార్డ్. అయ్యా ఇదిగో తండ్రి, అనేక మంది దేవా, అయ్యా ఇదిగో తండ్రి విలియం కేరీ ద్వారా దేవా, అయ్యా ఇదిగో నీ పరిశుద్ధ గ్రంథాన్ని మాకు దయచేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఒక చెప్పులు కుట్టుకునేవాడని దేవా, అయ్యా ఇదిగో తండ్రి, ఈ లోకమంతా తిరస్కరించిన దేవా, Yes, దేవా Lord. ఇదిగో తండ్రి మా చేతుల్లో దేవా నీ పరిశుద్ధ గ్రంథాన్ని దేవా ఇగో పెట్టిన దేవ విలియం కేరీని జ్ఞాపకం చేసుకున్నవాడా నీ కొందనాలు Thank you, Lord. చెల్లిస్తున్నానయ్యా. Hallelujah. అవునయ్యా మాకు ఇచ్చిన పనిలో మా దేవా మేము సిగ్గుపడకుండా దేవా, అయ్యా ఇదిగో మేము ముందు కొనసాగడానికి కృప చూపించవచ్చున్నా. ఈ లోకం అంతా మమ్మల్ని ద్వేషిస్తున్నా సరే దేవా, అయ్యా నువ్వు ఇచ్చిన పనిలో దేవా నైపుణ్యత కలిగి దేవా నీవెప్పుడు ఘనతను పొందుకునే వారిగా దేవా, నువ్వు ఇచ్చే తలాంతును పొందుకునే వారిగా దేవా, అయ్యా ఇగో సమృద్ధితో దేవ మేము నింపబడ్డానికి నీ కృప దాయిచ్యమడొచ్చున్నానయ్యా. అయ్యా కలిగిన వానికి సమృద్ధిగా ఇవ్వబడ్డావు అయ్యా. అయ్యా లేని వాని దగ్గర నుంచి దేవా పనికి మాలిన దాసులుగా దేవా, దాసురాలుగా మేము ఉండకుండా దేవా పనికొచ్చే దేవా ఘనమైన పాత్రగా మమ్మల్ని చేసుకోవడొచ్చున్నానయ్యా. బలమైన పాత్రగా మమ్మల్ని Yes, చేసుకోవడొచ్చున్నానయ్యా. Lord. అయ్యా ఇదిగో తండ్రి, నీ పిలుపుతో దేవా నువ్వు ఏర్పరచుకున్న గుంపులో దేవా మేము ఉండడానికి కృప చూపించడొచ్చున్నానయ్యా. పాతాళంలోకి పోతే దేవా అక్కడ ఏ పని లేదు, అక్కడ జ్ఞానం లేదు, ఎటువంటి దేవా తెలివి లేని దగ్గరికి దేవా మమ్మల్ని పంపించకుండా దేవా, అయ్యా ఇదిగో నీ పరలోక రాజ్యములో దేవా నీతో కలిసి దేవా ఆనందించే కృప మాకు దాయిచ్యమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో మా దివిటీలలో దేవా, అయ్యా ఎల్లప్పుడూ దేవా నూనె నింపుకునే పని మాకు దాయిచ్యమడొచ్చున్నానయ్యా. అయ్యా మా దీపాలు దేవా ఎలుగుతూ ఉండేవారిగా దేవా, దీప స్తంభాలుగా దేవా అనేక మందికి ఉపయోగపడే పాత్రలుగా దేవా మమ్మల్ని ఏర్పాటు చేసుకోవడొచ్చున్నానయ్యా. Thank you, మా Lord. గిన్నె నిండి Thank you, పొర్లింపజేయడొచ్చున్నానయ్యా. Jesus. అయ్యా నువ్వు లేకపోతే మేము ఉండలేమయ్యా. నీవు మాకు తోడుగా ఉండి దేవా మాకిచ్చిన పనిలో దేవా శ్రద్ధ కలిగి పని చేయడానికి దేవా నీ కృప చూపించడొచ్చున్నానయ్యా. అయ్యా దేవాది దేవానికి పొందాలు చెల్లిస్తున్నాను, మహిమా స్వరూపుడానికి పొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తబితాని దేవ జ్ఞాపకం చేసుకున్నవాడని పొందాలు చెల్లిస్తున్నా. అవునయ్యా ఆవిడ చేసే సత్క్రియలు బట్టి దేవా, అయ్యా బహుధర్మ క్రియలను బట్టి దేవా జ్ఞాపకం చేసుకున్నవాడని పొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మరణాన్ని జయించిన వాడానికి పొందాలు Thank you, చెల్లిస్తున్నా. Lord. అయ్యా ఇదిగో చనిపోయిన దేవా తబితాని దేవా, తబితా లే అని దేవా ఇదిగో Yes, తండ్రి Lord. నువ్వు లేపిన వాడని పొందాలు Thank you, చెల్లిస్తున్నానయ్యా. Jesus. అయ్యా నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు బట్టి దేవా నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో నీ కృపను బట్టి దేవా, దేవా ఇదిగో మమ్మల్ని దేవా నీ కృపలో దేవా మమ్మల్ని జీవింపజేస్తున్నాడానికి పొందాలు చెల్లిస్తున్నా. నీ క్రియలతో దేవా, నీ మాటలతో దేవా, నీ వాక్యముతో దేవా మమ్మల్ని తృప్తిపరుస్తున్నవడానికి పొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇంకా బలమైన పాత్రలుగా చేసుకోవచ్చున్నానయ్యా. పనికిరాని పాత్రలని మమ్మల్ని తోసివేయకుండా దేవా, అవును ప్రభు. అయ్యా ఇదిగో తండ్రి పనికి వచ్చే పాత్రలుగా దేవా, పొంగి పొరలే పాత్రలుగా దేవా నీ కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకోబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో కుమ్మరి నీవే ఉన్నావయ్యా, జిగట మన్నుగా మేము అవును ఉంటున్నామయ్యా. మమ్మల్ని ఇదిగో సరి అయిన పాత్రలుగా దేవా అయ్యా మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకోబడొచ్చున్నానయ్యా. అయ్యా మహిమ స్వరూపుడానికి పొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా ఎల్లప్పుడూ దేవా నీ సన్నిధిలో దేవా నీకు పనికిగా వచ్చే బలమైన పాత్రలుగా మమ్మల్ని చేసుకోవడొచ్చున్నా, ఘనమైన పాత్రలుగా మమ్మల్ని చేసుకోవడొచ్చున్నానయ్యా. Amen. రాజాని పొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగోటి హిల్ల సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవడొచ్చున్నాను. బిడ్డలు ఇదిగో తండ్రి దేవా నీ కొరకు దేవా ప్రార్థించే ఆత్మలుగా దేవా పాత్రలుగా చేసుకోవడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో స్తుతించగలిగే దేవా పని వారికి దాయిచ్యమడొచ్చున్నాను. వాక్యముతో దేవ వారి పనితో నింపబడొచ్చున్నానయ్యా. ప్రతి పని దేవ నీకు ఉపయోగపడే పాత్రలుగా వారు చేసుకోబడొచ్చున్నాను నాయన. అయ్యా ఇదిగో తండ్రి మేమే విషయంలో కూడా దేవా సిగ్గుపడకుండా దేవా నీ పని మేము చేసేవారుగా దేవా మమ్మల్ని నింపమడుచున్నాను. దేవాది దేవానికి పొందాలు చెల్లిస్తున్నానయ్యా. పటేళ్ల సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించి దేవా నువ్వు ఆశ్రయించబడొచ్చున్నా. నీ కృపలతో నీ దీవులతో నీ ఆశీర్వాదాలతో దేవా బలపరచబడుచున్నాను.
టెహిలాకి ఇచ్చిన దేవ వాగ్దానాన్ని దేవ నెరవేర్చబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో మా కుటుంబాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటుండగా దేవా మా కుటుంబాలను దీవించబడొచ్చున్నా, ఆశీర్వదించబడొచ్చున్నానయ్యా, బలపరచబడొచ్చున్నానయ్యా. ఆమేన్. అయ్యా ఇదిగో మా కుటుంబాల్లో దేవా నీ పనితో మమ్మల్ని నింపడొచ్చున్నా, Yes, ప్రతి Lord. ఒక్కరిని దేవా నీ పనివారుగా చేసుకోబడొచ్చున్నా, నీ కూలివారుగా అవును చేసుకోబడొచ్చున్నానయ్యా. ప్రభు. అయ్యా ఇదిగో నువ్వు అంటున్నావు అయ్యా నీ పొలములో పని చేయడానికి మొదట వచ్చిన కూలివానికి ఎంతో కాదేవా అది ఆఖరి వచ్చిన వాడికి కూడా అంతే కూలి అంటున్నావు Yes, అయ్యా. Lord. అయ్యా అటువంటి విధంగా దేవా అయ్యా మేము సిద్ధపాటు కలిగి దేవా అయ్యా నిరంతరము నీ పొలములో పనిచేసే వారిగా దేవా అయ్యా మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకోబడొచ్చున్నా. మాకి మాకు ఇదిగో తండ్రి ఎవరి సామర్థ్యం కొలది వారికి దేవా నువ్వు తలాంతులు ఇస్తానంటున్నావు దేవా. అవును ఇచ్చిన ప్రభు. తలాంతులను దేవా మీగో తండ్రి డబుల్ బ్లెస్సింగ్ పొందడానికి కృప చూపించడం, ఆమేన్. వాటిని రెట్టింపు చేసుకోవడానికి కృప చూపించబడవచ్చు ఆమేన్. అయ్యా. అయ్యా ఇదిగో నువ్వు వచ్చినప్పుడు రాకడ వచ్చినప్పుడు దేవా నువ్వు ఇచ్చిన తలాంతులు మీరు వృద్ధి చేసుకున్నప్పుడు దేవా Yes, Lord. వాడా నమ్మకమైన దాసుడా దాసియా అని దేవా మేము పిలవడానికి దేవా మమ్మల్ని పిలవడానికి దేవా ఇదిగో కృపకతో మమ్మల్ని నిమ్మడొచ్చున్నానయ్యా, మమ్మల్ని బలపరచబడొచ్చున్నా. మటహిల్ల సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని చేతికి అప్పగిస్తున్నానయ్యా. ఆమేన్. నీ సన్నిధిలో ఎల్లప్పుడూ దేవా దివారాత్రాలు దేవా నీ పనికి వచ్చే పాత్రలుగా దేవా వారిని కట్టుకోబడొచ్చున్నానయ్యా. మహిమా స్వరూపుడానికి కొందాలు చెల్లిస్తున్నారు. ఇదిగో ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇదిగో నీ బిడ్డను ఇంకా దీవించి ఆశించబడొచ్చున్నాను. అన్ని విషయాల్లో దేవా నీ బిడ్డ వర్ధిలింపజేయడొచ్చున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా బిడ్డను ప్రేమించి ఇచ్చి దేవా అయ్యా ఆశీస్సులు బట్టి ఆరును బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇవి రిజల్ట్ బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఇంకా చదువులో ఉన్నత స్థానాల్లో మనం చూడొచ్చున్నాను. నీ తెలివి నీ బుద్ధి జ్ఞాన సర సంపద నింపడొచ్చున్నాను. వివేచన దాయిచ్చేయబడొచ్చున్నా. నీ జ్ఞానంతో నింపి దేవా అయ్యా దీన మనసు అనే వస్త్రాలను ధరించుకునే వారిగా దేవా నీ పనులు నైపుణ్యత గల వారిగా దేవా బిడ్డలు దాన్ని ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, ప్రార్థన ఆలకించి గొప్ప దేవుడో దేవా. అయ్యా ఇదిగో తండ్రి ఆశీష్ యొక్క ప్రేయర్ దేవా నామకర్షణకి తెరడానికి దేవా నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవా ఇదిగో తండ్రి గొప్ప కార్యం చేసి దేవా అయ్యా ప్రిన్సిపాల్ కి మంచి మనసు దయచేసి దేవా ఆ కార్యాన్ని అంతటి సఫలపరిచినవాడా. ఇదిగో తండ్రి ఈ దినాన దేవా ఎంత గొప్ప దేవుడో దేవా, అద్భుతాలు చేసే దేవుడో దేవా, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడో దేవా ఇదిగో తండ్రి ఆరోన్ విషయంలో దేవా నువ్వు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మాడ ఆరోనుగా దేవా అయ్యా ఇదిగో స్కూల్ రిజిస్టర్ లో దేవా తన నేమ్ కరెక్షన్ చేసిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ప్రిన్సిపాల్ కి ఇచ్చిన దయని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఎంత మంచి దేవుడో దేవా నువ్వు గొప్ప కార్యాలతో దేవా భీకరమైన కార్యాలతో దేవా బిడ్డలిద్దరిని దేవా బలపరిచినవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ పరిశుద్ధ నామానికే దేవా నీ మహిమా ఘనత చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వారి జీవితాల్లో దేవా ఎదురు చూస్తున్న దేవా బాప్తిసాల విషయంలో దేవా ఇదిగో నీ కృప చూపించడొచ్చున్నాను. నీ దయతో దేవా బిడ్డలిద్దరూ దేవా ఆత్మీయ ఎదగడానికి దేవా నీ కృప చూపించడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దీన మనసు అనే వస్త్రాన్ని దేవ బిడ్డలిద్దరికి ధరింపచేయడొచ్చున్నాను. నీ సహాయంతో దేవా ఎక్కలంత ఎత్తేర కొండకి వారిని ఎక్కి చూడొచ్చున్నాను. అయ్యా ఇదిగో బంగారు భవిష్యత్తు వారు దాయిచ్చబడవచ్చున్నా. దేవా బిడ్డలిద్దరు చుట్టూ దేవా నీ కంచి వేసి కాపాడబడవచ్చున్నాను నాయన. అయ్యా ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. నీ కృపలో దయలో దేవా నన్ను వర్ధిలింపజేస్తున్నవాడా నీ కుందాలు చెల్లిస్తున్నా. నాకు తోడుగా ఉంటున్నవాడా నీ కుందాలు చెల్లిస్తున్నానయ్యా. నా ఆత్మీయ జీవితంలో దేవా నేను ఎక్కలంత ఎత్తైన కొండకి దేవా నన్ను ఎక్కి చూడొచ్చున్నానయ్యా. అయ్యా నా హస్తాలు పట్టుకుని దేవా అయ్యా ఇదిగో నీ దక్షిణ హస్తంతో ఆదుకుని దేవా నీ కౌగిట్లో భద్రపరుచుకుని దేవా నేను ఎక్కలంత ఎత్తైన కొండకి దేవా నా ప్రార్థనా జీవితంలో ఎక్కడానికి దేవా నన్ను ఎక్కి చూడొచ్చున్నానయ్యా. మా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నా. మా కుటుంబం చుట్టూ దేవా నువ్వు వేసిన కంచెని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ బలమైన కంచెని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇంకా నీ రక్షణ కంచె దేవా నీ దీవెన కంచె నీ ఆశీర్వాద కంచె మా చుట్టూ వేసి కాపాడబడవచ్చున్నానయ్యా. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంత మంచి దేవుడో దేవ ఇదిగో తండ్రి మటహిల్ల సంఘాన్ని ప్రేమించి దేవా నువ్వు ఇచ్చిన దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవా ఇగో చిన్న సంఘాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. దీన్ని అభివృద్ధి పరచబడొచ్చున్నాను, విశాలపరచబడొచ్చున్నా. అనేక ఆత్మలు దేవా అయ్యా ఆదరణ కలగడానికి కృప చూపించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ప్రార్థన కోరి దేవా అనేక మంది మేము జ్ఞాపకం చేసుకుంటుండగా దేవా వారి ప్రార్థనలు దేవా వారి మొరలు నువ్వు ఆలకించబడొచ్చున్నానయ్యా.
అయ్యా వారి ఆశలు నువ్వు తీర్చివడొచ్చున్నాను. సత్తి గాని సవితి గాని జ్ఞాపకం చేసుకోవడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అవంతి గాని జ్ఞాపకం చేసుకోవడొచ్చున్నాను. కృష్ణవేణి గాని దేవాది దేవ, అయ్యా ఇదిగో సుబ్బలక్ష్మి గాని సత్తి గాని దేవ జ్ఞాపకం చేసుకోవడొచ్చున్నానయ్యా. అయ్యా దేవాది దేవ అవన్నీ కానీ జ్ఞాపకం చేసుకోవడొచ్చున్నాను. వరక్క గాని జ్ఞాపకం చేసుకోవడొచ్చున్నానయ్యా. మహాలక్ష్మి గాని మంగ గాని దేవ ఇదిగో తండ్రి దేవా ఇదిగో పూర్ణ గాని జ్ఞాపకం చేసుకోవడొచ్చున్నాను. లలితారావు గాని జయకుమార్ గాని వారి అన్నదమ్ముల్ని వారి కుటుంబస్తుల్ని జ్ఞాపకం చేసుకోవడొచ్చున్నానయ్యా. వారి ఆశలు అన్ని దేవ నువ్వు తీర్చిబడొచ్చున్నాను. వారి మనోవాంఛలను దేవ నువ్వు సిద్ధింపచేయడొచ్చున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవ, ఆశ్రయగల ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడో దేవ. అయ్యా ఇదిగో తండ్రి ఎప్పుడైతే దేవ ఇదిగో తండ్రి ప్రార్థన చేస్తుండగా దేవ మా కార్యాలన్నీ దేవ నువ్వు చక్కబరుస్తున్నవాడు అని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మా పక్షాన నువ్వుండి దేవ ప్రతి దానిని నెరవేరుస్తున్నవాడు అని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. నువ్వు ఇచ్చిన వాగ్దానంతో దేవ మమ్మల్ని తృప్తిపరిచి దేవ వాగ్దానాన్ని దేవ సంపూర్ణంగా మా జీవితాల్లో దేవ నెరవేరుస్తున్నవాడని కొందనాలు చెల్లిస్తున్నాను. నీలాంటి దేవుడు ఎవరు లేరయ్యా. నీవే గొప్ప దేవుడు అయ్యా. ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు దేవ, మహత్కార్యాలు చేసే గొప్ప దేవుడు దేవ. ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవ నువ్వు చేస్తున్న మేలు ఆశీర్వాదాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో నీ ఆత్మీయ వరాలతో కూడా దేవ నింపి బలపరచొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ తలాంతులతో దేవ మమ్మల్ని దీవించి ఆశ చూడొచ్చున్నాను. నీ పనివారిగా దేవ మమ్మల్ని అందరినీ చేసుకోమని దేవా నీ సన్నిధిలో మమ్మల్ని కట్టుకోమడొచ్చున్నానయ్యా. అయ్యా యెరూషలేమును దీవించండి, క్షేమాన్ని దాయిచ్చమడొచ్చున్నాను. మా దేశాన్ని దేవ కాపాడబడొచ్చున్నానయ్యా. శాంతి సమాధానాలతో నింపడొచ్చున్నానయ్యా. మా ఇరుగు శత్రువులందరినీ జ్ఞాపకం చేసుకోవడొచ్చున్నా, మా బంధువులందరినీ జ్ఞాపకం చేసుకోవడొచ్చున్నానయ్యా. అయ్యా నశించిపోతున్న ప్రతి ఆత్మను దేవా నీ రక్షణతో కట్టబడొచ్చున్నానయ్యా. రాజా ఇదిగో తండ్రి ఎవరైతే ఆపదల్లో ఇబ్బందుల్లో దేవా ఇదిగో కష్టాల్లో బాధల్లో కన్నీళ్ళలో ఉన్నారో దేవా, ప్రయాణాల్లో ఉన్నారో దేవా వారందరికీ నువ్వు తోడుగా ఉండి దేవా నీ ఆదరణ దేవా అయ్యా నీకు దేవా ఇదిగో నీ నెమ్మది నీ ప్రేమ నీ శాంతి సమాధానంతో దేవా ప్రతి బిడ్డను నింపి బలపరిచి దేవా నీ కృపలో దయలో ప్రతి ఒక్కరిని వర్ధిలింపజేయవడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని ఇంతవరకు దేవా ఈ వాక్యముతో మమ్మల్ని పోషించి బలపరిచిన గొప్ప దేవుడా నీకే వందనాలు చెల్లిస్తూ నీకు ఇదిగో తండ్రి నీ కొరకు పనిచేసే బలమైన పాత్రలుగా దేవా నన్ను మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు తెహిలా సంఘమునకు నూతన సంవత్సరపు వాగ్దానములకు విత్తబడినటువంటి వాక్యమునకు ఇజ్రాయేలు దేశమునకు యెరూషలేము యొక్క క్షేమమునకు సుధాకర్ యొక్క గ్యాస్ట్రైటిస్ స్వస్థతకు సదాకాలము దేవుడు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. 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 ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఆమేన్. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.